వెల్కమ్ టు HR9 న్యూస్. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని మూసానగర్ లో టీడీపీ నాయకులు పర్యటించి స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి డాక్టర్ సురేందర్ బాలాజీ, మాజీ మున్సిపల్ చైర్మన్లు రమేష్ కుమార్, JVS అనిల్ కుమార్ తదితరులు కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ తదితర సమస్యలను స్థానిక ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించిన టీడీపీ నాయకులు సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ముఖ్యంగా కాలనీలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించి మౌలిక వస్తువులను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని నాయకులు తెలిపారు. టీడీపీ నాయకులు తమ సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోవడంతో కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నాయకులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి ఎమ్మెల్యే బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ప్రెస్ వెంకటేష్, నాయకులు చంద్రమోహన్ యాదవ్, మూసా మసీద్ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్, వైస్ ప్రెసిడెంట్ మహబూబ్, సెక్రటరీ మూసిఫ్ ఖాన్, ట్రెజరర్ రఫీక్, జాయింట్ సెక్రటరీ రెహమతుల్లా, అల్తాఫ్, ఇలియాస్, ఆర్టీసీ హసీనా, ఫైరోజ్, ఆసిఫ్, బషీర్, స్థానిక టీడీపీ నాయకుడు ఆటోనగర్ ముస్తఫా, పలువురు మైనార్టీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. అనిల్ గారు చెప్పినట్టు, రమేష్ గారు చెప్పినట్టు సర్వీస్ చేద్దాం. 2 మంది స్టార్ట్ చేసి డ్రైన్స్ కూడా సపరేట్గా ఒక ఫండ్ వస్తుంది హ్యామ్ కింద. మన శాంక్షన్ నిధులు కాదు. డ్రైన్స్ అయితే ఒకసారి చేసేద్దాం. రోడ్లు మాత్రం ఒక్కొక్క రోడ్డు మనం చేసుకుంటాము. ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ అయితే నేను మాట్లాడాను నాగర్ గారికి, ఆయన ఏది కూడా చెప్పాను. ఆ పోల్స్ లైట్స్ అయితే ఆపాలి, లైన్ కూడా మార్చాను. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి చూసుకోవాలండి ప్రాబ్లమ్స్ అని. ఈ ఫాస్ట్గా సర్వీస్ వస్తారు.